అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేలు మూవీ అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు తీసుకువస్తోంది సినిమా. నాగచైతన్య, సాయి పల్లవి జోడీకి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. చందు మొండేటి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భారీ బడ్జెట్తో బన్నీవాసు, అల్లు అరవింద్ ఈ మూవీ నిర్మించారు. సినిమా విడుదలకు ముందే తండేల్ పాటలు, డైలాగులతో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమా చాలా బాగుందని పాజిటివ్ టాక్ రావడంతో టికెట్ల బుకింగ్లో వేగం పెరిగింది. ఫస్ట్ డే నాడు భారీ కలెక్షన్లు రాబట్టింది. అదే జోరు ఎప్పటికీ కనిపిస్తోంది. నేడు 7వ రోజు ఆక్యుపెన్సీ ఎలా ఉంది, కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, అఫీషియల్ రిపోర్ట్స్, అనలిస్టుల రిపోర్ట్స్ ప్రకారం చూద్దాం. తండేల్ సినిమాకి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 21 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. రెండో రోజు 20 కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది. మొత్తం 2 రోజులకి 41 కోట్ల రూపాయలు వచ్చాయి. మూడో రోజు ఈ సినిమా 21 కోట్ల రూపాయల కలెక్షన్స్ తీసుకొచ్చింది. మొత్తం గ్రాస్ వసూళ్లు 3 రోజులకి 62 కోట్ల మార్కు దాటింది. నాలుగో రోజు 10 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి. 4 రోజులకి గ్రాస్ వసూళ్లు 73 కోట్ల రూపాయల మార్క్ అందుకుంది. ఐదో రోజు 7 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి. 5 రోజులకి గ్రాస్ వసూళ్లు 80 కోట్ల మేర కలెక్షన్స్ దాటింది. ఇక 6వ రోజు 6 కోట్ల రూపాయల కలెక్షన్స్ తీసుకొచ్చింది. తండేల్ 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 86 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఇక 7వ రోజు కలెక్షన్స్ 7 కోట్ల రూపాయల వరకు ఉండవచ్చు అంటున్నారు అనలిస్టులు. ఆక్యుపెన్సీ 41% కనిపిస్తోంది. ఇక అమెరికాలో $7.5 లక్షల వసూళ్లు వచ్చాయి ఈ సినిమాకి. బుక్ మై షో టికెట్స్ దాదాపు 1 మిలియన్ టికెట్స్ వరకు సేల్ అయ్యాయి. ఇండియా రేంజ్లో ఈ సినిమా విడుదలైనప్పటికీ తెలుగులో అత్యధిక వసూళ్లు చేస్తోంది. నాగచైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ సినిమాగా తండేల్ రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటివరకు గతంలో ఆయన నటించిన లవ్ స్టోరీ మొదటి రోజు 10 కోట్ల గ్రాస్ తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ రికార్డును తండేల్ దాటేసింది. అక్కినేని ఫ్యాన్స్ నెట్టింట దీన్ని భారీగా వైరల్ చేస్తున్నారు. విదేశాల్లో 12 నుంచి 15 కోట్ల వరకు తీసుకురావచ్చని సినీ ట్రేడ్ వర్గాలు ఇప్పుడు తాజాగా అంచనా వేస్తూ ఉన్నాయి. ఇప్పటికీ ప్రతి గంటకి 10,000 టికెట్లు అమ్ముడవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో 70% ఆక్యుపెన్సీ కొన్ని చోట్ల కనిపిస్తోంది. నాగచైతన్య అలాగే సత్య పాత్రలో సాయి పల్లవి అద్భుతంగా నటించారని, ఈ జోడీకి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. చాలా బాగుందంటూ కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉన్నారు. ఈ సినిమాకు సంగీతం, విజువల్స్ చాలా బాగా ఆకట్టుకున్నాయనే ప్రశంసలు కూడా వస్తూ ఉన్నాయి.